భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. ఇప్పుడు మేము హస్తినాపురాన్ని విభజించలేము. అది కురువంశరాజుల ప్రాణం, హృదయ స్పందన. దీనిలో ప్రత్యణువు మా యశస్సు యొక్క ప్రతిరూపం. మేము హస్తినాపురాన్ని విడదీయలేము. అటులైన పాండవులకు తమరు ఏ భూభాగాన్నిచ్చినా స్వీకరించటానికి వారు సిద్ధంగా ఉన్నారు. యదునందన, ఏ భూభాగాన్నిచ్చినా పాండవులు తృణీకరించకుండా స్వీకరిస్తారని నమ్మకం ఏమిటి? గాంధార కుమార, ఈ కృష్ణుని వాక్యకి సర్వదా పాండవులు కట్టుబడే ఉంటారు. అయితే ఇక మేము తొందర పడకండి మహారాజా, శాంతించండి. నువ్వనేదేమిటి శకుని? ఏముంది, పాండవులు వీరులు, మహాశూరులు, దివ్యాస్త్ర జ్ఞానం కలవారు కాబట్టి మన రాజ్యంలోని ఏ భూభాగాన్ని ఇచ్చినా సస్యశ్యామలం చేస్తారు. మట్టిలో నుంచి కూడా బంగారాన్ని తీస్తారు. నీవు చెప్పినది సరి అయినదే శకుని. మాకు పాండవులపైన సంపూర్ణ విశ్వాసం ఉంది. కనుక మేము పూర్వజుల పురాతన నగరం ఖాండవ ప్రస్థాన్ని వారికి అప్పగించాలనుకుంటున్నాం. దాని చుట్టూ ఉన్న భూభాగం కూడా. ఖాండవ ప్రస్థమా? ఆ మనకు ఆ ఖాండవ ప్రస్థం ఎందుకు? అక్కడ రాజ్యాన్ని ఎలా నిర్మించగలం? ఆ చోటు పూర్తిగా శిథిలం అయిపోయింది. తమరు చింతించకండి అత్తయ్య. మీ వెంట నాతో పాటు మీ 5 వీరపుత్రులున్నారు. మధుసూదన, ఎటు చూసినా శిథిలాలయాలే గోచరిస్తున్నాయి. ఇటువంటి అరణ్య ప్రాంతంలో రాజధాని నిర్మాణం ఎలా సంభవం అవుతుంది? మనం ఒక దృఢమైన నిశ్చయానికి వస్తే అసంభవం అంటూ మనకు ఏమీ ఉండదు. పార్థ, ఈ శిథిలాల్లో తప్పక మన రాజధాని నగరాన్ని నిర్మిస్తున్నాం. హస్తినాపురం నుంచి మనం వచ్చింది ఆ పని మీదేగా. హే దైత్యరాజశిల్పి, మమ్ము భగవానుడు శ్రీకృష్ణులు పాండవుల కొరకు ఇక్కడ ఒక రాజధాని నిర్మించాలని ఆదేశించారు. ఆహా, ఎంతటి భాగ్యవంతుడను! సుకృతం చేత పరమాత్మని దర్శన భాగ్యం ప్రాప్తించింది. సత్యమే వచించారు మహారాజా. తమరు మహద్భాగ్యం చేసుకున్నారు. తమరు పూర్వం ఈ నగరాన్ని నిర్మించారు కనుక దీని పూర్వాపరాలన్నీ సుపరిచితాలేగా. మాధవ, విశ్వకర్మ ఏ రహస్యాలను గురించి సూచనలిస్తున్నారు అది నేను గ్రహించాను. వాస్తవానికి ఈ శిథిలాల క్రింద దైత్య వంశీయుల గుప్త నిధి నిక్షిప్తమయ్యున్నది. అయితే తమకు ఆ నిధి ఏ ప్రదేశంలో ఉందో తెలుసా? తెలుసు. ఎక్కడో చూపించండి. సఖా, ఈ గాంధీవ ధనుస్సు నీకు రక్షగా ఉండి నీ విజయానికి ఎంతగానో తోడ్పడుతుంది. జీవితాంతం నీకు అండగా ఉంటుంది. దీన్ని పొందాక మరో అస్త్రంతో నీకు ఎటువంటి అవసరమూ ఉండదు. దీని ద్వారా అనేక రకాలైన దివ్య బాణాలను సంధించవచ్చు. ఇదిగో అక్షయ తునీరం. దీనిని స్వయంగా అగ్నిదేవులు ప్రసన్నులై దైత్యరాజుకు ప్రసాదించారు. ఇందులోని బాణాలు ఎప్పటికీ తరిగిపోవు.
మహారాజా, తమరు సింహాసనాన్ని అధిష్ఠించండి. తమ కోసం నిరీక్షిస్తోంది. నాటి నుంచి తమరు ఈ ఇంద్రప్రస్థ రాజ్యానికి ఏకఛత్రాధిపతులు. ఈ సింహాసనం, రాజముద్రిక ప్రజల మన్ననలకు పాత్రం కావాలని మనస్ఫూర్తిగా వాంఛిస్తూ తమకు శుభాకాంక్షలు అందిస్తున్నాం. ఇదే నా ఆశీస్సులు. తమ ఈ రాజ్యం సుఖ సౌభాగ్యాలతో సర్వతా శోభిల్లుతుంది. దీని ప్రతిష్ట మహోన్నత ఖ్యాతి పొందుతుంది. మహారాజా, పట్టాభిషేక శుభ సందర్భాన మా ద్వారకా రాజ్యం తరపున అభివాదనలు తెలియజేస్తూ ఈ హారాన్ని కానుకగా సమర్పిస్తున్నాం. స్వీకరించండి మహారాజా. ఆహా అగ్రజ, ఆహా! మాకు మహదానందంగా ఉంది. నేడు స్వయంగా శ్రీకృష్ణులే వచ్చి తమకు పట్టాభిషేకం చేశారు. ఈ ఇంద్రప్రస్థానికి ఇంతకంటే మహద్భాగ్యం ఇంకే ఉంటుంది. లెస్స పలికితివి అర్జున, ఆనందదాయకం. మన మహోత్సవం చూసి దేవలోకంలోని దేవతలు, స్వర్గలోకంలోని మన పితృదేవులు ఆనందిస్తారు. నారాయణ 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 నారాయణ. మహాత్ములు పాండురాజుల యొక్క పుత్రులం తమకు స్వాగతం పలుకుతున్నాం. మా ప్రణామాలు స్వీకరించండి మహర్షి. పాండుకుమారులకు సర్వదా శుభం కలుగుతుంది. ఆసీనులు కండి దేవఋషి. నారాయణ నారాయణ. మేము తమకేం సేవ చేయగలము దేవర్షి? స్వర్గస్థులైన తమ పితృదేవులు మహారాజు పాండువులు తమకు ఆశీర్వాదాలు తెలుపమని మమ్ము పంపించారు మహారాజా. పితృదేవులు తమను పంపించారా? అవును, మేం వారితో మాట్లాడి స్వర్గలోకం నుంచి ఇక్కడికే ఏతించాం. సెలవేయండి దేవర్షి. వారక్కడ కుశలమే కదా? వారికి అవశ్యం మా నూతన రాజ్య స్థాపన వలన శాంతి లభించుంటుంది. శాంతి లభించింది. మరి వారిలో కాస్త అశాంతి కనిపించింది. అశాంతి? వారికక్కడిదైనా కష్టం కలిగిందా? అక్కడ కష్టం ఎందుకు కలుగుతుంది? స్వర్గంలో ఎవరికీ ఎటువంటి కష్టమూ ఉండదు. కాకపోతే వారు ఎందుకో చింతాక్రాంతులై ఉన్నారు. మేం వారిని కారణం అడిగాం. ఏమిటి మహారాజా పాండు, నేడు తమ ముఖారవిందంలో ఏదో చింత గోచరిస్తున్నది? నిజానికిది తమరు సంతోషించవలసిన విషయం. ఎందుకంటే తమ పుత్రులు నూతన రాజ్యాన్ని స్థాపించి ఒక వినూత్న రాజధాని నిర్మాణం గావించారు. దేవర్షి, తమరన్నట్లు ఇది మాకు మహదానందకరమైన విషయమే. మా పుత్రులు ఇన్నాళ్లకొక రాజ్యాన్ని, రాజధాని నిర్మించారు. నారాయణ నారాయణ. కానీ మహారాజా, తమరు సంతోషించవలసిన ఈ సమయంలో ఎందుకిలా చింతాక్రాంతులై ఉన్నారు? దేవర్షి, తమకు తెలియందే ఉంది. మేము మా జీవితకాలంలో రాజసూయ యాగం చేయలేదు. ఆ నెరవేరని కోరిక మమ్ము జీవితాంతం వేధించింది. అంతేకాక మా మరణానంతరం కూడా మేం స్వర్గలోకానికి వచ్చిన ఆ వేదన మా నుంచి దూరం కాలేదు. అందుకే మా మనసు అశాంతితో నిండి ఉంది. ఇక్కడ స్వర్గలోకంలో ఎందరో మహోన్నత చక్రవర్తులు సంచరిస్తూ ఉన్నారు. వారిని చూస్తుంటే మా మనసులో ఒక విధమైన న్యూనతాభావం కలుగుతోంది. ఒక్కోసారి మహారాజు హరిశ్చంద్రులు, మహారాజు మాంధాతల యొక్క పేరు ప్రతిష్టలు, గుణగణాల గురించి వింటూ ఉంటే
మాకెంతో బాధగా ఉంటుంది దేవర్షి. కానీ మహారాజా, శారీరక రుగ్మత వలనే తమరు ఈ ప్రకారం స్వర్గానికి రావాల్సి వచ్చింది. ఇందులో తమ దోషమే ఉన్నది? దేవర్షి, జీవితకాలం స్వల్పమైనది కావచ్చు, దీర్ఘమైనది కావచ్చు. ఒక వ్యక్తికి గుర్తింపు ఎంతకాలం ఉంటుందంటే అతడు భూలోకంలో ఉన్నంతవరకు. ఇప్పటికైనా మా ఈ చిరకాల వాంఛను మా పుత్రుడు నెరవేర్చగలిగితే దాని యొక్క పుణ్యఫలం మాకవశ్యం ప్రాప్తిస్తుంది. మా పుత్రుడు యుధిష్ఠిరుని వద్దకు వెళ్ళి మా కోరికను వివరించండి. అక్కడి వారందరికీ మా ఆశీర్వాదాలు అందించండి. నారాయణ నారాయణ. విన్నారుగా మహారాజా, తమ పితృదేవుల యొక్క సందేశం మేము తమకు అందజేశాం. హే మహాత్మా, హే పితృదేవ, నేడు మేము దేవర్షి సమక్షంలో వాగ్దానం చేస్తున్నాం. స్వర్గస్థులైన మా పితృదేవుల కోరికను అవశ్యం నెరవేరుస్తాం. ఒక ఘనమైన రాజసూయ యాగాన్ని నిర్వహిస్తాం. దానిని భవిష్యత్తులో ప్రతివారు స్మరించుకోవాలి. హే పితృదేవ, నేడు మేము 5 సోదరులం ప్రతిజ్ఞ చేస్తున్నాం. తమ ఆత్మకు అవశ్యం మేము శాంతి లభింపజేస్తాం. యదునందన, మనం రాజసూయ యాగాన్ని నిర్వహించాలని నిశ్చయించుకున్నాం గనక ఇక మన ప్రథమ కర్తవ్యం ఏమిటంటే, మనం ఆర్యావర్తంలోని సమస్త రాజులను ఇంద్రప్రస్థ రాజ్యానికి విధేయులుగా ఉండాలని వారిపై ఒత్తిడి తీసుకురావాలి. నిజమే, కానీ మనకు ముందు నుంచి మిత్రరాజులుగా ఉన్న వారిపై ఒత్తిడి తీసుకురాకూడదు. వారిని సహకరించమని కోరాలి. ఉచితమే. మరి ఎవరైతే మన అధికారాన్ని అంగీకరించకుండా ఉంటారో వారితో యుద్ధం చేయక తప్పదు. అవును మహారాజా. అందువల్ల ఇంద్రప్రస్థం నుంచి తమ సందేశాన్ని తీసుకుని వెళ్ళే ఆ వీరుడు ఒంటరిగా కాదు, సైన్య సమేతుడై వెళ్ళాలి. నలుదిశలా మనం ఏ వీరులను మన సేనాపతులుగా పంపాలో అందుకు తగ్గవారిని ఎన్నిక చేసి తమరే సెలవియ్యండి మధుసూదన. ఎన్నిక? ఆ ఎన్నిక ఈ వీరులు స్వయంగా చేసుకుంటారు. మేము మా 4 సోదరులను మా సేనాపతులుగా నియమిస్తున్నాం. మీరే చెప్పండి, మీలో ఎవరెవరు ఏ దిశలను ఎంచుకుంటారో. అగ్రజ, మేము మా కోసం దక్షిణ దిశను ఎన్నుకున్నాం. మేము పశ్చిమ దిశలోని రాజులను స్వాధీనం చేసుకుంటాం. తూర్పు దిశను మేం చూసుకుంటాం. ఉత్తర దిశ పైన మాకే హక్కుంది. మీరిప్పుడు మీ దిశలను ఎన్నుకున్నారు, కానీ ఒక విషయం విస్మరించారు. 2 మహా సామ్రాజ్యాలున్నాయి. వాటిని స్వాధీనం చేసుకోవటం మిక్కిలి కష్టసాధ్యం. ఒకటి హస్తినాపురం, వేరొకటి మగధ. 2 మహాశక్తివంతమైనవి. వారు తమ ఆధిపత్యాన్ని అంత సులభంగా అంగీకరించరు. ఆ మగధ రాజ్యాన్ని మా గదాఘాతానికి ఆహుతి చేస్తాం. ఇక హస్తినాపురాన్ని మాకు వదిలిపెట్టండి. లేదర్జున, అలా కాదు. ఆ 2 మహాసామ్రాజ్యాలు ఈ పరిస్థితుల్లో యుక్తితో కార్యం సానుకూలమయ్యే చోట మనం యుక్తినే ప్రయోగించాలి. అలా కాక శక్తి అవసరమైతే తప్పక సంపూర్ణ బలాన్ని ప్రయోగించాలి. ఇదే రాజనీతి మహారాజా. తమ ఈ నిర్ణయాన్ని మేము ఆమోదిస్తున్నాం మధుసూదన. మహారాజా, హస్తినాపుర బలం కంటే తమ బలం ఎంతో తక్కువ. అందువల్ల తమరు వారిని యుక్తితోనే గెలువవలసి ఉంటుంది.